రామా కృష్ణ ఆల పొద్దుగానే ఏదో పోయి ఇప్పుడు వచ్చి రామ శంకర భగవంత అంటున్నావు ఎటువైనవే? నేనా బిడ్డ రేషన్ కారట పట్టుకొని బియ్యానికి వేయన్నే బాగా మంచి పాడైనరు అలసిపోయినా ఏం చేయాలి కారట లైన్కి పెట్టి వచ్చిన. అయ్యో అవ్వా నువ్వెందుకు పోయినవే? నేనన్నా చెల్లన్న పోయి తీసుకురాకపోదుమా? మరేం చేయమంటావు బిడ్డ, నీకు ఎప్పుడు మిషన్ కుట్టుడేనాయే, ఎప్పుడు పనేనాయే. ఇక ఏం చేద్దామే, పెళ్ళిళ్ళ సీజన్ అయ్యే. వాళ్ళు అన్న టైంకి అందియకపోతే మన మాట పోదా చెప్పు? అది నిజమే బిడ్డ, చేతిలో పని ఉన్నప్పుడు చేసుకొని బతుకుడే. దూపైతుంది కొన్ని నీళ్ళే బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి బ్రాండ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కిలాడి. ఈ సిటీలో కొత్త ప్లేయర్ దేన్ని సూచిస్తున్నాడో వివరించాలంటే అతని పేరైతే సరిపోతుంది. కిలాడి అనేది గేమింగ్ ట్రస్టెడ్ వెబ్సైట్. ఇందులో 10,000కు పైగా గేమ్స్ ఆడి మీరు బోనస్ పొందొచ్చు. మొన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గేమ్లో నేను 25,000 గెలుచుకున్నాను. అంతేకాకుండా ఈ వీక్ గివ్అవేలో నేను షార్ట్ లిస్ట్ కూడా అయ్యాను. ఈ గివ్అవేలో iPhone 14, లేటెస్ట్ ఐఫోన్, సుజుకి 6L కూడా గెలుచుకోవచ్చు. ఈ బోనస్ ఆఫర్ 200-300% కాదు, ఇక్కడ ఎంట్రీ బోనసే 1300% ఉంది. అది మీకోసం మాత్రమే వేచి చూస్తుంది. ఇందులో మీరు గెలుచుకున్న డబ్బుల్ని 30 నిమిషాల లోపే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ కనుక అయితే మీకు 20% ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ఈ వెబ్సైట్ మన తెలుగు, కన్నడ, తమిళ్ మరెన్నో లోకల్ లాంగ్వేజెస్ లో ఉంది. మీరు కూడా ఇందులో జాయిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి. అయ్యో నీకు ఇంకా పరీక్ష పోవడానికి టైం కాలేదా బిడ్డ? అయితుందవ్వా, ఇక పోయేస్తా నేను. సరే మంచిగా రా, జాగ్రత్త. అక్క నేను పోయేస్తే ఇక. సరే నేను మంచిగా రాసిరా. థ్యాంక్ యూ అక్క. బిడ్డ ఇక పోయి కొంత పువ్వు అంటే పోవే, గింత తిని ఆ బియ్యం కడిపోతా నేను మళ్ళా. అన్నం మా అండుతా కానీ ఒక్కదానికి పోయి ఎట్లా తెస్తావే? పా నేను కూడా వస్తా. నువ్వెందుకే బిడ్డ, ఇటు వచ్చే పిల్లగాళ్ళను ఎవరినన్నా బతిలాడితే వాళ్ళే వేసుకొస్తారు. సరే పోవే, నువ్వు వండుపో, కడుపులంతా గావర గావర అవుతుంది. రామా కృష్ణ. ఏమో రామకృష్ణ అని గాళ్ళ పేర్లు కలుపుతావేందే? ఆ రాముడు వచ్చి మన అప్పులేమన్నా తీర్చిండా? కృష్ణుడు కష్టాలు రాకుండా చూసిండా? ఏమో రామకృష్ణ అనబడుతుంది. అట్లాంటివి ఏంది బిడ్డ, దేవుళ్ళు కనబడకపోయినా కానీ కష్టాలు ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నోళ్ళే దేవుళ్ళు. గట్లా అంటే రాక్షసులు కూడా మనుషుల రూపంలోనే ఉంటారన్నట్టే. రాక్షసులు కూడా మనుషుల రూపంలోనే ఉంటారన్నట్టే. అరే అగో మీ పోరత్తాందిరా. పక్కకు జరగ, ఇప్పటికి ఎగ్జామ్ రాయడానికి లేట్ అవుతుంది. ఉయ్యే వాగు బుజ్జి, నువ్వంటే ఇష్టం అని ఎన్నిసార్లు చెప్పాలి, అర్థమైతే లేదా? పక్కకు జరగ, నీళ్ళంటే ఎవరు ఇష్టపడుతుందిరా? ఆమె తిట్టుకుంటూ పోతే గట్ల అవుతానవేంద్రా? అరే ఆడదాని మనసు ఐస్ ముక్కలెక్కరా, ఎప్పటికైనా కరగాల్సిందే. వెయిట్ అండ్ సీ. ఇక రావే, నొప్పొస్తుంది ఇలా. ఏమైందవ్వా? వస్తుంది. అయ్యో ఇక్కడ ఏమైంది? వస్తుంది బాగా, ఇక్కడ వస్తుంది సాకలా. ఎందుకు ఏమైంది? ఊరికలు ఫోన్ చేద్దాం. అయ్యా మీ అబ్బా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. వాళ్ళని ఉన్నారా? నన్ను పిలుచుకున్నట్టు గిల్ల అందుకు.
రాజన్న, అనిల్ అన్న, ఎవరు లేరు. అయ్యో దేవుడా దేవుడా. ఏమైందమ్మా, ఎందుకు ఆపినావు? అది మా అవ్వ గుండె నొప్పి అనంత ఇట్లా ఎత్తుంది సార్. టైంకి దేవుడి లెక్క మీరు వచ్చారు. జర తొందర వచ్చి చూడరా. అవునా? అవ్వ ఏమైతుందమ్మా? ఈ సాకరా నొప్పి వచ్చింది బిడ్డ. దేవుళ్ళు కనబడకపోయినా కానీ కష్టాలు ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నోళ్ళే దేవుళ్ళు. అమ్మా, ఈ గోలు వేసుకొని అన్నం తిని కొద్దిసేపు పండుకో. నీకేం కాలేదు, నువ్వు ఏ టెన్షన్ పడకు, సరేనా? అమ్మకి టాబ్లెట్ వేసి మీరు ఒకసారి పక్కకు రండి, మాట్లాడాలి. అమ్మకి ఇంతకుముందు కూడా ఇట్లా నొప్పి వచ్చినట్టుంది కదా? అవును డాక్టర్, పెద్ద హాస్పిటల్లో కూడా ఒకసారి చూపిమన్నారు. మరి చూపెట్టిరా? చూపించినాం డాక్టర్. హార్ట్ స్ట్రోక్ అంట, వాల్ బ్లాక్ అయింది, స్టంట్ వేయాలి అన్నారు. కానీ మా దగ్గరనే పైసలు లేక ఆగిపోయినాం. ఓ మై గాడ్, ఈరోజు కూడా అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది. ఆ దేవుడి దయ వల్ల అమ్మకి ఏం కాలేదు. మీరు ఆలస్యం చేయకుండా అమ్మని హాస్పిటల్ తీసుకుపోతుందరా. ఆలస్యం చేయకుండా అమ్మని తొందర హాస్పిటల్ తీసుకుపోయి స్టంట్ వేయరు, లేదంటే అమ్మ ప్రాణానికే ప్రమాదం. సరే, అమ్మని జాగ్రత్త చూసుకోండి. వెళ్ళొస్తా. ఏమైందక్క డల్గా ఉన్నావు? అవ్వకి నువ్వు పోయినాక మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా స్టంట్ అయ్యమన్నారే డాక్టర్. ఏం చేయాలో అస్సలు ఏం అర్థమవుతలేదు. అవ్వ పాలనకన్నా ఎక్కువ నా అక్క. ఎవరినన్నా అప్పడుగుదాం. మన అయ్య ఊరంతా అప్పులు చేసి ఊరు ఇడిచిపెట్టి పారిపోయిండే. ఆ అప్పులు తీర్చేసరికి మన అవ్వకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా మనల్ని నమ్మి అప్పు ఓరిద్దరే. నిజమే అక్క, ఇంట్లో ఉన్నది ముగ్గురం ఆడోళ్ళమే అవుతుంది. వెనుక ముందు ఏ ఆధారం లేకపోయి సోషల్ మీడియాలో మన అవ్వ పరిస్థితి గిట్లా అని ప్లీజ్ హెల్ప్ మీ అని వీడియో పెడదామా? అట్లా పెట్టి కూడా ఏం లాభం లేదే. కొంతమంది పంచాతగానోళ్ళు అట్లా పోస్టులు పెట్టి పైసలు సంపాదించుకుంటారు. వాళ్ళు ఏ బట్టి నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళని కూడా ఎవ్వరు నమ్ముతలేరు. అవ్వని ఎట్లా కాపాడుకోవాలో అర్థమైతలేదు. చేతిలో ₹1 లేదు. దాచిపెట్టుకున్న పైసలన్నీ నీ ఫీజులకే అయిపోయినాయి. నా కుట్టు మిషన్ పైసలన్నీ ఇంట్లో ఖర్చులకే సరిపోతలేవు. అసలు ఏం చేసుడో ఏం అర్థమైతలేదు. ఈ కష్టాలన్నీ మనకే వచ్చి పడు కావాలా? అక్క
అక్క ఏమైంది? ఇగో డబ్బులు కొట్టుకొచ్చినాయి, అవ్వని దావకల్లో తీసుకుపోదాం. డబ్బులా? డబ్బులు ఎక్కడి? ఎవరిచ్చారు? అది మా ఎటుపోయినవే? బస్ లేట్ అయింది అక్క. బస్ లేట్ అయిందా లేకపోతే గలచ్చక్క వాళ్ళకి కలవపోయినవా? కలవనే వేనక్క. కాలేజ్కి ఒక కలవెందుకు పోయినవే? అంటే ఇంట్లో పైసలు లేవని కలవేనా. నిన్ను చదివిపించేది పనికి పంపించడానికి కాదే, పనులు చేసినాను మేము ఉన్నాం. ఏం జరిగినా నాకు అబద్ధం చెప్పా అని మాటి. సరేనక్క, నీకు మాట ఇస్తున్నా, ఇంకోసారి అబద్ధం చెప్పను. ఏంది? ఏం సపోర్ట్ చేయవు? అసలు ఏమైంది అక్క? ఏమైంది? అసలు ఏం జరిగిందంటే అరే చెప్పు లైటర్ ఇరా. అరే మీ పోరి పోయినట్టు మళ్ళీ వస్తుంది ఏంద్రా? నాకు నీ నుంచి చిన్న సహాయం కావాలి. నువ్వు అడుగుడు మావాడు చేయకపోవడం అనా? ఏంటిదో అడుగు. నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. నేనంటే ఇష్టం అన్నావు కదా, ఇస్తావని వచ్చిన. ఏంటమ్మా? నేనంటే ఇష్టం అన్నావు కదా, డబ్బు ఇస్తావని వచ్చిన. చూడు బుజ్జి, ఇంతకుముందు ఇష్టమే, కానీ ఇప్పుడు నీకు అవసరం, నాకు అవకాశం. అర్థమైందా? అంటే ఇన్ని రోజులు నీ మీద ఇష్టపడ్డాడు, అవకాశం దొరికింది కదా, ఇప్పుడు నీ మీద ఆశపడతాండు. అంటే ఇప్పుడు ఇంకా అర్థం కాలేదా? నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తా. మన అయ్య ఊరంతా అప్పులు చేసి ఊరు విడిచిపెట్టి పారిపోయింది. ఆ అప్పులు తీర్చేసరికి మన అవ్వకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా మనల్ని నమ్మి అప్పు ఓరిస్తారు. ఈసారి ఖచ్చితంగా స్టంట్ అయ్యమన్నారే డాక్టర్. ఏం చేయాలో అస్సలు ఏం అర్థమవుతలేదు. అవ్వని ఎట్లా కాపాడుకోవాలో అర్థమవుతలేదు. చేతిలో ₹1 లేదు. దాచిపెట్టుకున్న పైసలన్నీ నీ ఫీజులకే అయిపోయినాయి. నా కుట్టు మిషన్ పైసలన్నీ ఇంట్లో ఖర్చులకే సరిపోతలేవు. నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తా. సరే వెళ్దాంపా. ఎటే పోయేది? ఆవేశంతో ఆకలితో ఉన్న సింహానికి జింక ఎదురు పడితే వేటాడడానికి ఏ ప్లేస్ అయితే రావే. నీకు కావాల్సింది ఇచ్చినగా, నాకు కావాల్సిన డబ్బులు ఇవ్వు. ఏంది? డబ్బా? ఎక్కడే? డబ్బా? డబ్బు డబ్బు లేదని చల్. నువ్వే కదా నీకు కావాల్సింది ఇస్తే నాకు కావాల్సిన డబ్బు ఇస్తా అన్నావు, ఇప్పుడు ఎట్లా అంటున్నావు? అయినా నన్నెట్లా నమ్మినవే? నేనేమన్నా మాట మీద నిల్చోనికి మంచోడిని అనుకున్నావానే? ఊసర బిల్లి లాంటి డబ్బు లేదు గిబ్బు లేదు, చల్ నడు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? అమ్మా ఏడు పాపు జరా, ఏదో నీ కళ్ళకెళ్ళి నీళ్లు చూడాలని అట్లన్నా. నేను మరీ అంత ఎదవనేం కాదు. దా బండెక్కు, డబ్బులు తీసిస్తా. ఏంది? పైసల కోసం ఇంత పని చేసినవా? అవ్వ పానం కాపాడుకుంటానికి నాకు ఈ దారి తప్ప ఏ దారి కనిపించలేదక్క.
ఆడిచ్చిన ఈ పాప పైసలతోని మన అవ్వపాన మంచి చేసినా కూడా నీకు అయినా మచ్చ పోదు కదనే. పా ఇవన్నీ మొకాన కొడదాం. ఆ డబ్బు పని మొక్కన కొట్టినా కానీ నాకు అయినా మచ్చని తుడిపేయలేవు కదక్క. తుడవకపోవచ్చు కానీ నీలాగా సాయం అడిగి పోయిన అమ్మాయిల జీవితాలతో ఆడుకునేటోనికి బుద్ధి చెప్పాలి కదా. నడువు పోదాం పా. అరే అసలు నువ్వు మనిషివేనా రా? ఒక ఆడపిల్ల సాయం కోరత్తే అదే అలసుగా తీసుకొని దాని జీవితంతో ఆడుకుంటావారా? హలో మేడం, హోల్డెన్. నేను దాని జీవితంతో వట్టి ఆడుకోలే, దానికి పైసలు ఇచ్చినా. అందుకేరా నీ పైసలు నీ ముఖాన కొడదామని వచ్చిన. అరే కుక్కలకు నీకు తేడా ఏముందిరా? ఛీ నీ బతుకు జడా. నువ్వు చీ అన్నా తూ అన్నా ఇప్పుడు చేసేదే ఉంది. నేను దాన్ని ఇష్టపడ్డా. నీలాగా తాగుకుంటూ రోడ్డు మీద తిరిగి అమ్మాయిల జీవితాలతో ఆడుకునేటోళ్ళకేం తెలుసురా మా ఆడోళ్ళ విలువ. మీలాంటి వాళ్ళ కోసమే ఎన్ని చట్టాలు వచ్చినా మీకు కనీసం చీమవా అన్నట్టు కూడా అవుతలేదు కదరా. ఛీ నీ జీవితం. నీకు కూడా మాలాగా ఓ అక్కనో చెల్లనో ఉండి వాళ్ళని కూడా ఇట్లా అవమానిస్తే అప్పుడు అర్థమయ్యేదిరా మా బాధ. ఆడతోడలేని నీకేం తెలుసురా ఆడదాని విలువ. చూడక్క, పుట్టుడుతోనే ఎవరు చెడ్డవారిగా పుట్టడు. వీడు చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి దూరమై మందుకు బానిస ఇట్లా తయారైండు. మీరు అనుకున్నంత చెడ్డుడైతే కాదు. మీ చెల్లెల జీవితం నాశనం చేసేవాడైతే ఎప్పుడూ చేసేవాడు, కానీ వాడు అలా అనుకోలేదు. ఎందుకంటే మీ చెల్లెలంటే వానికి చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తనంతడు తాను వచ్చింది, ఆ మధ్యమతో అలా జరిగిపోయింది. వీడు తాగిన దిగినాక ఏమన్నాడు తెలుసా? అరే నేను పెద్ద తప్పు చేసిండ్రా, ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే ఆమెను పెళ్లి చేసుకోవాలరా అన్నాడు. నేను చేసింది తప్పే. ముందుగా ఈ డబ్బులు తీసుకుపోయి మీ అవ్వ పానాలను కాపాడూరి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటా. దయచేసి మీ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి చేయరు. నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేస్తే నువ్వు గిట్లనే తాక్కుంటూ తిరుక్కుంటే దాన్ని బతుకు నాగం చేయమని గ్యారంటీ ఏముంది? నాకు 1 సంవత్సరం గడివిరి, అప్పుడు నాలో మార్పు వచ్చింది. నేను మారినా అని నమ్మకం మీకు కలిగితేనే మీ చెల్లెనిచ్చి నాకు పెళ్లి చేయరు. ముందుగా అయితే ఈ డబ్బులు తీసుకుపోయి మీ అవ్వ పానాన్ని కాపాడురి. అరే నువ్వు ఈ జీవితంలో మారవనుకున్నారా, కానీ ఈ అమ్మాయి వల్ల నీ జీవితం మలుపు తిరిగింది. నేను మారానని నువ్వు అనుకుంటే సరిపోదురా. నేను మారానని వాళ్ళు అనుకోవాలి, మన ఊళ్ళో అనుకోవాలి. మనం మారే చూపెట్టాలిరా.